బొత్స ఝాన్సమ్మ మా ఇంటి తల్లి, మా ఇంటి ఆడబిడ్డ. ఆ తల్లి మాటే ఒక సరస్వతీదేవి. మా ప్రాంతం వాసే, అందుకే ఇక్కడే పుట్టింది. ఇక్కడ మళ్ళీ మాకందరికీ కూడా ఒక వెలుగు. ఝాన్సమ్మ గారు చదువులో సరస్వతి తల్లి. ఆవిడ మాట వింటేనే ఓటింగ్ వేయలేనాడు ఎవరు. ఎందుకంటే ఆవిడ వందనంగా మాట్లాడుతుంది. ఆవిడ సరస్వతీదేవి. ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి ఆవిడ సరస్వతీదేవి. మళ్ళీ మా ఇంటి ఆడబిడ్డని మేము చూసుకున్నందుకు చాలా గణనీయంగా ఆవిడకి ఈరోజు స్వాగతంతో 100% తిరిగిలేదు బంపర్ మెజార్టీతో ఝాన్సమ్మ గెలుపు. మా ఇంటి ఆడపడుచులు మేము చాలు ఝాన్సమ్మ గెలుపుకి. ఎలా చెప్తారమ్మా బొత్స ఝాన్సీ గారి గెలుపు కానివ్వండి, అమర్నాథ్ గెలుపు కానివ్వండి, ఎలా చూస్తారు ఇవన్నీ? వీళ్ళిద్దరూ విశాఖ జిల్లా వాస్తవ్యులండి. మన ఊరిని వదిలేసుకొని ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి మనం ఎలా వేస్తామండి? అందులో జగనన్న గారి ప్రభుత్వాలు తిరిగి చూడలేని ప్రభుత్వాలు. కడుపులో పడ్డ బిడ్డ దగ్గర నుంచి శ్మశానానికి వెళ్ళే జీవి వరకు కూడా అతను నేను అన్నిట్లో ఉన్నాను అని చెప్పి వచ్చిన వ్యక్తి జగనన్న. అతను నీళ్ళలో ఉన్న వాళ్ళం మేము సిద్ధం అనుకొని ముందుకు బయలుదేరాము. పేడ్ ఆర్టిస్టులను లేకపోతే మీకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు? డబ్బు ఇచ్చేటట్లయితే ఫేస్లు ఒకలాగా ఉంటాయండి. మా కార్యకర్తలం అందరమేని అభిమానంతో కేరింతలు కొడుతున్నామంటే డబ్బులు ఇచ్చిన సినిమా ఆర్టిస్టులు ఎలా చేస్తున్నారు, మేము ఎలా చేస్తున్నామో మీ కళ్ళకు కనపడుతూ ఉంటాయి. స్టీల్ ప్లాంటే కాదండి, ప్రతిదీ ప్రైవేటీకరణ కోసం పార్లమెంట్లో మాట్లాడారు చూడండి. ఆవిడ బొత్స ఝాన్సీ గారు కాదండి, ఝాన్సీ లక్ష్మీ బాయ్. ఆవిడ పేరేంటండి? ఝాన్సీ లక్ష్మీ బాయ్. విశాఖ జిల్లా అంటే సముద్రం ఉప్పొంగిన జనం. ఆ జనం మధ్యలో ఒక్క మహిళలే కాదండి, మహిళలకు పర్మిషన్ ఇచ్చిన మగవాళ్ళు కూడా కేరింతలు కొడుతూ ఆర్తనాదాలు చేస్తూ ఇటు అమర గారిని అటు బొత్స ఝాన్సమ్మ గారిని ఇద్దరిని గెలిపించుకోవాలని. ఇది మండుటి ఎండ. ఎవరు చెప్పారండి ఎండని? మాకు ఇది చల్లగా ఉంది. ఎందుకో తెలుసా? జగన్ గారు నీడలో మాకు చల్లనివి ఇచ్చారు. ఆ చల్లని తల్లి, ఆ బిడ్డ ఇద్దరు గెలుపు కోసమే మేమందరం అహర్నిశలు కృషి చేస్తాము. ప్రైవేటీకరణ ఆపుతాము. మేము కూడా అందరం. బొత్స ఝాన్సీ గారు మీ ప్రాంతం వాసి, ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు విశాఖపట్నం తరఫున. మీరు గాజువాక మహిళలు కాబట్టి ఏం చేస్తారు? బొత్స ఝాన్సీ గారు గెలుస్తారంటారా? ఇక్కడ 100 ఓట్లతో భారీ మెజార్టీతో గెలుస్తారండి బొత్స ఝాన్సీ గారు. డ్యామ్ షూర్ అండి. అందరూ ఆవిడ అంటే మాకు చాలా అభిమానం అండి. ఇక్కడ వ్యక్తి కాదండి, ఆమె చాలా అభిమానం. గెలుస్తారండి పక్కాగా. ఏం చెప్తారమ్మా బొత్స ఝాన్సీ గారు, అమర్ గారు ఏం చెప్తారు? ఇద్దరు గెలుపు ఎలా ఉండబోతుందంటే? మాకు చాలా అభిమానం అండి ఆవిడంటే. ఆవిడ గెలాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన ఆవిడ కాబట్టి మేము అందరం కూడా ఆవిడ రావాలని కోరుకుంటున్నాం సార్.